ఉండదు పద్మశాలి ఆవాజ్ అనేది. దయచేసి ఎవరైనా ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ లైవ్ పెట్టండి ఇక్కడ కార్యక్రమాన్ని. అట్లాగే ఒక కార్యక్రమం చేయాలంటే ఒక ఇంట్లో పండుగ చేసినట్టే. వైద్యంకేశ్వర గారు ఇంత పెద్ద పండుగను జరుపుతున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పద్మశాలి సమాజం మేధావుల వర్గం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని భారతదేశ వ్యాప్తంగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా పద్మశాలి సమాజం మేధావి వర్గం. కారణం ఏంటంటే మన ఋషివంశము, కానీ మన ఋషివంశం నిశ్శబ్దంగా ఉండడం వల్ల హక్కుల పరంగా చూసుకునే శూన్యంలో ఉన్నాం. హక్కులు లేవు 100% చెబుతున్న హక్కులు లేకపోవడం కారణం ఏంటంటే మన నిశ్శబ్దమే కారణము. దయచేసి నిశ్శబ్దాన్ని వీడుదాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి పద్మశాలంటే మొత్తం రాజకీయ ప్రకంపన కావాలి. ఇలా చేనేత రాగా ఒక పాట ధ్యానం వచ్చింది, ఎట్టెట్లని బతుకు పాట వచ్చింది. వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది తెలియదు, కానీ నాకు మాత్రం ఏడుపొచ్చింది. ఎందుకంటే ఆ ఏడుపు పాటలు పనిచేద్దాం. ఇప్పుడు గుర్తుకంట పట్టుకొని కొట్లాడే పాటలు తీసుకెళ్తాం. ఎన్ని రోజులు నేర్చుకోవడం చూస్తున్నాం మనం ఇట్లా, ఎన్ని రోజులు చూస్తున్నాం ఇట్లా. జనాలు చూస్తే పెద్దగా ఉంది, ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది. ఓటు బ్యాంక్ కదా కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంకే కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్న మనం రాజకీయం దగ్గర పిక్చర్ వేస్తున్న కారణం ఏంటంటే మనం మాత్రమే. అందుకోసం మా పిక్చర్ కాదు, శాసించే స్థాయిలో ఉంటాం. రూల్ చేద్దాం, రూల్. మనం ఏ రాజకీయాలుగా భిక్ష మాత్రం అవసరం లేదు, రూల్ చేద్దాం. దానికి ఏం చేయాలో దానికి కష్టంగా ముందుకెళ్తాం. నేత నేసిన కత్త రాజ్యం వెళ్తుంటే ఆ కత్తెర నేసిన తన కాటికి వెళ్ళిపోతాడు. చేతిలో ఉండిపోకు ఉడతాడే చూరుకు వేలాడుతున్నది. ఇప్పుడు నేతన చేతిలో ఒక్కటే ఉన్నది, అయితే సూర్యుడు చచ్చిపోవడానికి తెగించి కొట్లాడ. ఇప్పుడు ఏం చేద్దాం, తెగించి కొట్లాడదాం. అక్కడ కోసం సావద్దు, చాలును సావద్దు, సాధించే దమ్ములు చెప్పి ప్రపంచానికి చాటుదాం. మనకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన ఓట్లున్నాయి కాబట్టి ప్రతి రాజకీయ పార్టీని మన కలకాయ కూర్చోబెడుతున్నాం. అబ్బా దానికి మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా నా ప్రాణం ఎక్కడ తలపోయలేదు. రూల్ లా గవర్నమెంట్ ఆఫ్ పద్మశాలి. ఓటు మనది, సీట్లు మనవి కావాలి. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కూర్చోవాలి. దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా నిశ్శబ్దాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తర్వాత నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం గురించి మనం కలిసికట్టుగా వెళ్దాం.